సో గైస్ అన్ననైతే పట్టుకొని వస్తున్నా అన్నని. దీంట్లో మా మధ్యలో ఎవడు రావద్దు. ఎవరైనా ఉండని, అది నా ఫ్యామిలీలో ఉండని, వీళ్ళ ఫ్యామిలీ ఉండని, ఎవరైనా ఉండని రావద్దు. ఇప్పటి నుంచి కాదు దివ్య. నేను ఏమైనా అయిందనుకో నేను మాత్రం పక్క ఎంటర్ అవుతా. మీ చెల్లి ఒక్కతే ఉంది ఆడమే. మరి అంత ప్రాబ్లం అంటే తీసుకోబో. ఇప్పుడు కూడా అది చెప్తున్నా, తీసుకోబో. మళ్ళా కాంప్రమైజ్ మంచిగానే ఉండే మీ అన్న ఫస్ట్. మళ్ళా నేను ఇన్వాల్వ్ అవుతా. కాంప్రమైజ్ అయినా చేసింది నా మీద. మరి నేను కూడా ఊరిని తీసుకొచ్చుకోని మీ చెల్లెతో ఏమని చేసేయాలా? ఏం చేస్తావు నువ్వు ఇప్పుడు నన్నేం చేస్తావు? నువ్వు నన్నేం చేస్తావు? మళ్ళా రిపీట్ అవుతుంది. నేను వస్తాను. మీ చెల్లె మీద ఎక్కడనో మీ ఇంటికాడనే, మీ గల్లీ కాడనే ఏదో గొడవ అయినప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? మళ్ళా ఇంకా అర్థమైతలేదా? ఇంకా చెప్పింది అర్థమైతలేదా? నేనేం చేసిన అసలు ఈ దాకా ఎందుకు ఒకసారి పెట్టు. ఒక 1 minute లో చూపించేసే మొత్తం. అప్పుడని అర్థమైతుంది చూసేటోళ్ళకి దీంట్లో ఉంది తప్పు ఉంది ఎవరేంది అని. మళ్ళా కాదు, ఇంకో ఏమైందని అన్న ఫోన్ చేస్తూ చూడు. సో గైస్ అన్ననైతే పట్టుకొని వస్తున్నా అన్నని. ఏమైనా ఇప్పుడు ఏం లేదు. అన్న చెప్పిండు, అన్న నోటితో చెప్పిండు ఇవన్నీ వద్దు బంద్ చేయరని చెప్పిండు. కాబట్టి నేను నా చేతుల మీద ఏదైతే చేసినా ప్రతి ఒక్కటి నేను వెనకకి తెచ్చేసుకున్నా. నేను లోపల పోయినా. ఆల్మోస్ట్ నేను కూడా అక్కడ ఏదైతే కంప్లైంట్ ఫైల్ చేసుకున్నాం అది బయటికి తెచ్చుకొని కోర్టులో కూడా మా సీనియర్ కౌన్సిల్తో నేను ఇది కేసు కూడా కొట్టేపిస్తున్నా. నేను ఏం లేదు, నార్మల్ గా చిన్న కేసే ఉండే, అది నేను చూపించేస్తున్నా. అన్న ఇంకో అన్న ఒక మాట అన్న, మీరు పెద్దగా చేసిరు ఇది, నేను పెద్దగా చేయలేదు. ఏందన్నా అన్న నేను ఇంకో ఒక్క నిమిషం. ఆ రోజు కూడా నేను నిజంగా అన్న నేను నిజంగా పెట్టుకోవాలనుకుంటేలే నువ్వు నా మీద చేసినప్పుడే పెడుతుంటా. అందుకే ఇంతవరకు ఉన్నా నేను. ఆ మాట ఆడతా నాకు అన్న, నీకు అర్థం దానికి రియాక్ట్ అవుతున్నా కదా బా. ఏం రియాక్ట్ అవుతున్నావు అన్నాను? ఏం రియాక్ట్ అయినావు చెప్పు. అయిపోయింది అన్న. ఇంకో పెట్టినో భరించినావు అంటే అన్న నువ్వు నా మీద చేసినప్పుడు పెట్టలే. నువ్వు నా మీద చేసినప్పుడు పెట్టలే. నేను నా అన్ననే అనుకున్నా నేను. అందుకే నువ్వు ఇక్కడికి వచ్చినా కూడా ఇష్టం వచ్చినా మాట్లాడు. కరెక్ట్ కాదు అన్నది. ఇప్పుడు ఏం లేదు అన్న, నేను చెప్తున్నా. ఇంకో అన్న చెప్పినందుకు నేను ఫస్ట్ దివ్య నిన్న వీడియోలో కూడా చెప్పేసిన ఏంది ఏమి ఉంటది అని చెప్పేసిన. అన్న చెప్పిండు నెక్స్ట్ ఇవన్నీ వద్దు, ఇవన్నీ పక్కన పెట్టాను అన్న చెప్పిండు. ఇవన్నీ అన్న ఇంకో నువ్వు చెప్పినందుకు కాదన్న, నాకు అన్న చెప్పిండు, నేను చేసుకుంటా అంతే. అన్న చెప్పిండు ఫైనల్. ఈమె కూడా కరెక్ట్ దగ్గరికి పోయింది. ఏం కాదంటే అన్న ఇంకో పర్సనల్ గా ఇంకో ఇప్పుడు నువ్వు ఇటు ఉంటున్నావు. నేను మీకు ఏం చేస్తున్నా మీరు కూడా అంతే. మీ మైండ్ సెట్ తో మీరు చేస్తారు నాకు. అంతేగాని దీంట్లో ఇంకో నాకేమన్నా మా ఇంట్లో వచ్చి నీతో మాట్లాడతలేరు. నీకేమన్నా ఎవ్వరు మీ ఇంట్లో రావద్దు నా దగ్గరికి. ఓవర్ ఇన్వాల్వ్మెంట్ ఇంకో మన మధ్యలో అయ్యేది మన మధ్యలో పెడతావా లేకపోతే బయట వాళ్ళని తీసుకొచ్చుకుంటావా నీ ఇష్టం. ఈసారి ఏమన్నా అయింది అనుకో పైన కింద నేను అన్న చెప్పినా కానీ కూడా నేను ఎందుకంటే అన్నకి స్టార్టింగ్ అది కదా. ఒక్క నిమిషం మాట్లాడి అన్న. అరే అన్న నన్ను మాట్లాడి అన్న, నన్ను మాట్లాడి నువ్వు అదే చేస్తున్నావు అన్న. మమ్మల్ని మాట్లాడుకోండి. నేనేమంటున్నా ఇంకో అన్నకి A to Z తెలియదు. ఆయనకు ఒకటి ఏంది, అరే చలో మన దాంట్లోనే ఉన్నారు, మన మధ్యలో కొట్లాటలు, మన ఫ్యామిలీ కొట్లాడు. ఓకే ఇక్కడ వరకే ఉండాలి. నువ్వు ఎడుకో తీసుకుపోయి ఎవరినో పిలిపించుకొని ఇవన్నీ చేస్తే నెక్స్ట్ టైం అయితే నేను అన్నకి నేను పర్సనల్ గా కూర్చొని నేను మాట్లాడుకుంటాను. ఇప్పుడు అసలు ఎవరిని తీసుకురాలే, ఎప్పుడు తీసుకురాలే హర్ష. ఇప్పుడు కూడా నేను ఏం తీసుకురాలే. కొన్ని సార్లు ఎట్లా చేస్తావు తెలుసా? ఇట్లే మొత్తం మేమంతా ఒకటి, నువ్వు ఒక్కదాని ఒకటి.
నిన్ను ఒక్కదాన్ని మేము కార్నర్ చేస్తున్నట్టు అట్లా బిహేవ్ చేస్తున్నావు, అట్లా మాట్లాడుతాను. ఇప్పుడు ఎవరైనా సరే హర్ష, ఇప్పుడు నువ్వు ఒక మాట చెప్పు, సరే ఇప్పుడు ఎవరైనా వచ్చినా నీకు సపోర్ట్ గా వచ్చినారు కానీ నా తరఫున నించొని మాట్లాడేది ఇక్కడ సపోర్ట్ ఏం లేదు దివ్య. ఇప్పుడు సరే ఒక్క నిమిషము, ఇంకో రాజా ఏం చేయదు తెలుసా, ఇప్పటి వరకు ఇది ఎందుకు అయింది అనేది ఒక చిన్న అంటే స్టార్టింగ్ అసలు ఈమె ఏడికొచ్చింది, ఈమె ఎందుకు, నేను ప్రతిసారి నా నోటితో చెప్తుంటే అయితలేదు, అసలు ఎందుకు వచ్చింది మీదికి, నేను ఎందుకు ఏడికి వెళ్ళిపోయినా, ఈ అన్న ఎందుకు వచ్చిండు, ఈ అన్న ఎందుకు కొట్టిండు, నేనేం చేసిన, అసలు ఈ దాకా ఎందుకైంది ఒకసారి పెట్టు, ఒక 1 minute లో చూపించేసే మొత్తం, అప్పుడని అర్థమవుతుంది చూసేటోళ్ళకి దీంట్లో ఎవరిది తప్పు ఉంది ఎవరేంది అని. మన మధ్యలో ఉన్నది మన మధ్యలో పెట్టుకోవాలి. నువ్వు సీది ఇప్పుడు అన్నదాకా పోయినావు, అన్నకు పర్సన్ కాలే, అన్న టెన్షన్ కాలే, అన్నదాకా దేనికి పోయినా హర్ష, ప్రతిదీ నువ్వు అన్న దగ్గర పోయినా అన్న దగ్గర అదే పడుతున్నావు, నువ్వు తప్ప కానీ అన్నకు చెప్పాలా, నాతో ఉన్న వాళ్ళకి చెప్పాలా, ఎవరికేం చెప్పాలా దివ్య. సరే మీరు చేసిరు, మా నాన్న తీసుకొని, సరే నాకు కోపం ఉంది, కోపం 1 రోజు ఉంటది, 2 రోజులు ఉంటది, 3 రోజులు ఉంటది, నీకు అంత ఓపిక లేదా, మీరు చేసిన దానికి ఎంత ఓపిక పట్టినా అన్న, మేము ఎవ్వరం ఎప్పుడు ఏం చేయలేదా అన్న. ఇంకో నాకు పర్సనల్ గా నేను కూడా చేసిన, వీళ్ళు ఉన్నారు అని, నాన్న టోర్నమెంట్ కప్పు డామేజ్ చేసిర్రు, నేను అయినా భరించిన, తర్వాత నేను వీళ్ళకి టార్చర్ చూపించిన, ఎన్నో చేస్తామన్నా మేము, నేనెప్పుడు వీళ్ళు నాకు పర్సనల్ గా చేసిర్రు, నేను దానికి వైజాగ్ లో పోయినా, నేను సస్పెన్షన్లు చూసుకున్నా నేను నా స్పోర్ట్స్ ఫీల్డ్ లో. నేను చూసినా అన్న, ఇన్ని చూసినా అనుకుంటే నేను ఏ రోజు మా ఇంట్లో పిలుచుకురాలే, నా ఇంట్లో తీసుకొచ్చి ఎవరైనా మా ఇంట్లో నీ మీద ఎవరిని బయట ఇన్వాల్వ్ కానియలే అన్న. నేను బయట అంటే ఇప్పుడు మేము ఒక వీడియోల మధ్యలో నేను సారీ చెప్పనికే, నేను ఆ రోజైనా నీకు సారీ చెప్పిన, ఇప్పటికీ చెప్తున్నా వేసి పెట్టుకుంటాను పెట్టుకో అని చెప్పిన, దాన్ని కూడా భరించిన. ఏం కావాలి ఇప్పుడు వచ్చిండు కాదు అన్న మాట చెప్పిండు, నేను వెనక జరిగిపోయినా, నేను అంతే తీసుకొచ్చినావు. నేను అదే చెప్తున్నా, నేను థ్యాంక్ యూ కాదు దివ్య, మన మధ్యలో థ్యాంక్ యూలు ఇవన్నీ ఉండద్దు. నేను ఒకటే చెప్తాను, ఇప్పుడు వీడియోలల్లా మనం ఒక ఫ్యామిలీ లాగా ఉంటున్నాం. ఇప్పుడు మా ఇంట్లో ఎవరు వచ్చి మాట్లాడినా వాళ్ళు బయట వాళ్ళు అవుతారు వీడియో పరంగా, మీ ఇంట్లో ఎవరు వచ్చి మాట్లాడినా బయట వాళ్ళు అవుతారు వీడియో పరంగా, అందుకే బయట వాళ్ళు ఎంటర్ కావద్దు. మన మధ్యలో ఏమైనా అని కూడా మన మధ్యలో ఉండాలా, బయట వాళ్ళు ఎంటర్ కావద్దు. ఇప్పటి నుంచి కాదు దివ్య, నేను ఏమైనా అయింది అనుకో, నేను మాత్రం పక్క ఎంటర్ అవుతా. ఇప్పటిదాకా నేను అన్న చెప్పినందుకు ఎంకరేజ్ చేయను, ఆయన మాట చూడు ఎట్లా వస్తుంది, ఆయన మాట ఎట్లా వస్తుంది. తర్వాత ఏమి మొక్కమని ఉంది ఆడామే, మీ చెల్లి ఒక్కతే ఉంది ఆడామే, మరి అంత ప్రాబ్లం అంటే తీసుకోబో, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, తీసుకోబో మళ్ళా. పెట్టుకో అని చెప్పడం ఒకటి, మళ్ళీ నీకేమన్నా తినా అంటే నువ్వు ఒక్కడే దార్కారి కరెక్ట్ కాదన్న మాట్లాడడం కాదన్నా, ఇంకో ఎవ్వరికి దార్కారీలు కాదన్నా అన్న. ఇంకో 4 రోజుల జిందగీ, 4 రోజుల జిందగీ ఎట్లుంటది, నా మాట తీరు ఎట్లుంటది, ఓకే అన్న, మాట మాట్లాడడం ఎట్లుంటది అన్న, నీ మాట మాట్లాడడం ఇట్లా ఉండొచ్చు అన్న. కానీ ఇంత అయినాక కూడా ఇప్పుడు ఒక్క సెకండ్, ఇప్పుడు ఒకటే నిమిషంలో ఏం మాట్లాడుతుండే మన అయితే, ఇంకో చెల్లెమే ప్రేమ ఉండాలి. కానీ ఇదంతా మనం ఒక ఫ్యామిలీ లాగా చేస్తున్నప్పుడు నువ్వు మధ్యలోకి వచ్చి నేను సరే ఇప్పుడు మీ చెల్లె చేసింది నా మీద, మరి నేను కూడా ఎవరినైనా తీసుకొచ్చుకోని మీ చెల్లెతో ఏమని చేసేయాలా? ఏం చేస్తావు నువ్వు ఇప్పుడు నన్నేం చేస్తావు, నువ్వు నన్నేం చేస్తావు అన్న, వీడియోల వరకే అన్న, అంతకు మించి పర్సనల్ గా ఏమీ లేదు మాకు, అర్థమవుతుంది. ఇప్పుడు మేము వీడియోలు చేసుకున్నా వీడియోల వరకే చేసుకుంటాము, సరేనా? మధ్యలో ఏం రాకన్నా, నీకు సంబంధం లేదు చెప్తున్నా, అంత మంచి చెప్తున్నా కదా నీకు సంబంధం లేదని చెప్పేసి, నాకే కదా నేను ఏమైనా ఉంటే మాట్లాడుకుంటా. రోజులు రాంది, ఇన్ని రోజులు నువ్వు అట్లా మీ చెల్లె నువ్వు వేరే చేసుకుంటున్నావు అన్న. ఇంకా మీరు
ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారు కానీ ఇంకేం లేదు ఇక అవునా అన్న? నువ్వు సంవత్సరం నుంచి వచ్చినావా? సమస్యలు కాదు, మరి ఎందుకు ఏమన్నా రాలేదు? అయితేనే వచ్చిన నేను. ఏమన్నా సంవత్సరం ముందు కానీ కూడా మస్తు చేసిన నేను. కారం వేయలే కారం వేయలే ఏం చేసింది నాకు తెలియదు. ఎందుకు ఆమె రాలే ఏం మరి? చేసిందో నాకు తెలియదు. నేను అదంటలేనా? వీడియోలు చూడలే, ఏం చేయలేదు. అన్న ఇంకో నీదే మాట్లాడుతున్నావు కానీ నన్ను ఒకసారి హాస్పిటల్ పోయిందో ఆ. అప్పటి నుంచి నేను ఇదైనా ఐదైనావు కదా అన్న? నేను నీకు కారం వేయలే అప్పుడు నువ్వు ఏడవలే, మరి ఏడిపోయినప్పుడు మీ అన్న అదే నేను మాట్లాడుతున్నా. చెప్పు. అదే నేను చూస్తా భయ్, నాకు అవన్నీ ఏం అవసరం లేదు. అది చెప్తున్నా కరెక్ట్ కాదా? ఇగో నేను మాట్లాడదు హర్ష, నేను మాట్లాడుతా అన్న. ఇగో మేము వీడియోల వరకు చేసుకున్నాం అనుకో, వీడియోల వరకే చేసుకుంటాం. ఇప్పుడు రాను. ఇన్వాల్వ్ కావద్దు అన్న. నేను involve కాను, ఏం వీడియోలో కాను. ఏది నేను కావద్దు. అస్సలు involve ముందు నుంచి లేవు, మధ్యలో వచ్చినావు, ఇప్పుడు కాకు ఇక. సరేనా? ముందు నుంచి నువ్వు మా వీడియోలో చూడవు. ఏం చేస్తారు అన్న? మీ చెల్లెని ఏమన్నా అయితే అంటున్నావు? ఏం కాదన్నా, నేనే చెప్తున్నా. మీ చెల్లె వల్ల నాకేమన్నా అయితే నేను వస్తా. నువ్వేం చేస్తావు? నేనున్నా. నువ్వేం చేస్తావు? నేను కూడా ఉంటాను. నాకు లేరా వేరే వాళ్ళు? నన్ను అంటాడు. నాకు లేరా అన్న? అంటే మేము కాదా? అదే అంటున్నా. అంటే ఈమెకి మేము కాదా? మేము కాదా ఈమెకి? నువ్వు వచ్చాడు ఎందుకు? ఇప్పుడు మా మధ్యలో ఉందన్న ఈమె. మా మధ్యలో ఉన్నప్పుడు మంచో చెడో, మంచైనా చెడైనా, కొట్టుకున్నా తిట్టుకున్నా మేమే అన్న. మేము ఉంటాం. ఇప్పుడు ఆమె మీ ఇంటికి వచ్చినాక మీ బాధ్యత ఉంటది. ఇప్పుడు మా మధ్యలో ఉంది కదా అన్న, మా మధ్యలో ఉందంటే మేము ప్రతిదీ కూడా కొంతమంది ఎంటర్టైన్ చేయడానికి చేసినాం మేము. వాళ్ళు ఎంటర్టైన్ కావాలా? మేము మా డేర్లు మేము చేసుకున్నాము. వాళ్ళు చేసినప్పుడు నేను సఫర్ అయినా, నేను చేసినప్పుడు వాళ్ళు సఫర్ అయ్యారు. ముంగటోళ్ళు చూసి ఎంటర్టైన్ కావాలనే చేసినాం మేము, అంతే. ఇవన్నీ పర్సనల్ కొట్లాటలు మనం పెట్టుకున్నాం. ఇప్పుడు నీ వల్ల అయింది పర్సనల్ కొట్లాట. నా వల్ల అయింది కదా. అన్న చెప్పిండు ఏమన్నా నీ చేతిలో పెడుతున్నా, నువ్వు ఆమె నా చేతిలో పెట్టు లేదన్న, మేము చిన్న పిల్ల కాదా నా చేతిలో పెట్టడానికి? చేయలేదు. నేను ఈ వీడియోలు కంటెంట్ లో తీసుకోవాలి మంచిగా ఇన్ కేస్ ఫర్దర్ ఏమన్నా అయితే నేను వచ్చి ఏం చేస్తావు? వచ్చి ఏం చేస్తావు అంటే ఒక్క నిమిషం అన్న. ఇన్ కేస్ ఏమన్నా అయితే నువ్వు కూడా నాకేమన్నా తప్పు చేసినావు అనుకో, మా మమ్మీ, మా డాడీ, మా చుట్టాలు అందరు వస్తారు. అందరితో మాట్లాడాలి, నువ్వు అందరితో అది చేయాలి. ఒకవేళ మా ఇంట్లో కూడా ఒక్క మేమే చేసేసి అనుకో, నువ్వు గమ్మున ఉండాలా. నేను ఎట్లున్నా మీ ఇంట్లో చేసేసి అట్లా గమ్మున ఉండాలి. మళ్ళా అన్న తప్పైందని చెప్పి కేసులు పెట్టి నువ్వు చేసుకున్నావునా? చేసుకునేది చేసింది ఏముంది? ఏం చేసింది? ఆ రోజు చేయకుండా చేసేది చేస్తారు అనుకుంటే మీ చెల్లెని తీసుకోవు అన్న. బాధ్యతలు అన్ని చెప్పొద్దని నేను మాట్లాడతా అన్న. నీకు అర్థమైంది? ఈ వీడియోల వరకు రాకన్నా ఏదైనా ఉంటే నేనే మాట్లాడుకుంటా. బాధ్యత అంటే అవుదన్నా? అంత భయం అయితే తీసుకెళ్ళిపోయినా. ఎందుకు భయం? భయం అయితే ఎందుకు వస్తుండే? భయం అయితే ఎందుకు కేసులు ఎందుకు భరిస్తుండే? భయం అయితే నువ్వు చేసావు కదా. భయం అయితే కేసులు ఎందుకు మాట్లాడు, నీకు తెలుసా? కేసులు భరిస్తుండేనా? భయం అయితే ఇన్ని రోజులు ఉంటుండేనా? కేసులు భరిస్తుండే అంటే తప్పుడు కేసులు ఏం చేయలేదు నీ మీద. తప్పుడు కేసులు నువ్వు నేను ఆమె కోసం ఉన్నా. నేను అన్న ఆమె కోసమే నువ్వు చేయలేదు అన్న. తెలియకుండా తప్పుడు కేసులు తప్పుడు ఎవడు వేయలే నీ మీద. తప్పుడు ఎవడు వేయలేని మీద. భరించుడు అంటే ఏం తెలుసా? దానికి చేసిరని చెప్తారు చూడు, అది భరించుడు. అట్లా చెప్పు. నువ్వు భరించిన గమ్మునున్నా అంటే నువ్వు చేసిన దానికి కదా. ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు? మీ మధ్యలో పెడుతున్నా అంటున్నావు కదా. మంచో చెడో మేము చూసుకుంటామన్నా, నువ్వెందుకు వస్తావు మధ్యలో? భరోసా కాదా? ఇప్పుడు నువ్వు గాని, ఖుషి గాని, లారీ గాని మీకేమన్నా అయితే నేను ఉండనా? ఇంకో అదే మీ చెల్లె మీద ఎక్కడో మీ ఇంటికాడనే, మీ గల్లీ కాడనే ఏదో గొడవ అయినప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు మళ్ళీ? కదా నీ పనులలో నువ్వు ఉన్నావు, నేను రాలే, నేను కొట్లాడలే వాళ్ళతో, నేను మాట్లాడలేదా? ఆ వీడియో కూడా ఉందా నా? చూసుకో, ఆ వీడియో కూడా ఉంది. మేము అట్లానే ఉంటామన్నా. నువ్వు మా మధ్యలో వచ్చేసి సరైతే గమ్మున ఉండమన్నా. నేను ఈసారి గమ్మున ఉండమన్నా. నేను కూడా మాటిస్తున్నా గాడ్. ఇంకా ఇప్పుడు చెప్పి అస్సలు ఇప్పటి నుంచి నేను ఏ లెవెల్ డేర్లు వేస్తే వాళ్ళ మీద వాళ్ళు కూడా పడి ఉంటారు. వాళ్ళు ఎంత అవుతుందో వాళ్ళని కూడా చేయమని నేను ఉంటా. దీంట్లో మా మధ్యలో ఎవడు రావద్దు,
ఎవరైనా ఉండని, అది నా ఫ్యామిలీలోనే ఉండని, వీళ్ళ ఫ్యామిలీ ఉండని, ఎవరైనా ఉండని రావద్దు. నీది నువ్వు చూసుకోవాలా, నాది నేను చూసుకుంటా అంతే. నీకు అంత ఇబ్బంది ఉందా, నువ్వు వెళ్ళిపో. 1-2 months నువ్వు నాకు ఇబ్బంది అయింది అనుకో మీతోని, నేను గమ్మని ఉంటా, మీరు చేసుకోరు వీడు. నేను డైరెక్ట్ చెప్పేస్తున్నా. ఇది ఇంకో అన్న కూడా అన్నాడు, ఏమన్నాడు, మీరు పర్సనల్ గా తీసుకుంటారు. పర్సనల్ గా చేసింది మీరు, ఇంట్లో దాకా ఇన్వాల్వ్ అయ్యారు అంటే అది పర్సనలే. ఆయన అన్నది కరెక్టే. పర్సనల్ ఇంట్లో ఇన్వాల్వ్ అయితే పర్సనల్ అవుతుంది. ఎవరి ఇన్వాల్వ్ పర్సనల్ చేయలే, వీళ్ళు చేస్తుర్రు, నేను చేసిన. దేనికి వీళ్ళు కప్పు చేసిర్రు, నేను తర్వాత సేమ్ వేలా సతాయించిన, నేను సతాయించిన, వీళ్ళు చేసిర్రు, అది ఆడనే బ్యాలెన్స్ అయిపోయింది. తర్వాత పిఎస్ కేసు అది కూడా నేను దానికి కూడా ఏమనలే, నేను ఏమనలే. మీరు పెట్టిన కమెంట్లకే వద్దు అని చెప్పిన. అది కూడా మళ్ళా చూస్తూ కొంతమంది కమెంట్ కొట్టిరు, అరే ఆడపిల్లరా భయ్, ఆమె ఎందుకు ఉండని అది అని కొంతమంది పాజిటివ్ కామెంట్ చేసిరు. దానికి కూడా చూసినాను. మేము స్టార్ట్ చేసుకుంటుంటే వచ్చిరు ఎవరు, ఈమెను వచ్చింది ఏమైంది అయింది కానీ కూడా మేము ఉండే ముంగట వచ్చిరు, ఇష్టం వచ్చినట్టు బయట పర్సనల్ చేస్తుంది మీరన్నా. రాడు, నేనేమన్నా ఉంటే నేను ఇస్తున్నా నీకు, రారు. మా ఇంట్లో నువ్వు లేనప్పుడు వచ్చిండు, ఎప్పుడు రారు చెప్తున్నా కదా నేను. ఇప్పటిదాకా ఒకలా ఉండి ఇప్పుడు మళ్ళీ టక్ మంచి చేంజ్ చెప్తున్నా అంతా సంలాయించి చెప్పుకుంటున్నా కదా రావడం చెప్పేసి. ఇప్పుడు ఈ రోజు ఇలా అంటారు, ఏం లేదన్నా, ఈ రోజు కాదు, రేపు కాదు, కాంప్రమైజ్ మంచిగానే ఉండే మీ అన్న ఫస్ట్, మళ్ళా నేను ఇన్వాల్వ్ అవుతా. కాంప్రమైజ్ అయినా రానని చెప్తున్నా నేను. అన్నా నువ్వు ఇప్పటిదాకా నేను ఓన్లీ 2 minutes వీడియో తీసి పెట్టుకుందాం అనుకున్నా. ఏంది అన్న చెప్పినందుకు అంత అయిపోయింది, అన్ని క్లోజ్ చేసిన అని చెప్దాం అనుకున్నా. దాంట్లో మీ అన్న మధ్యలో మళ్ళీ వస్తా. ఇంకో ఒకటే మాట లాస్ట్ చెప్తున్నా, నీకు నమ్మకం ఉంటేనే ఈడ పెట్టన్నా. నీ మీద నమ్మకం ఉంది, నేను రాను కూడా రాను సరే. నేను అదే చెప్తున్నా. నువ్వు ఏమున్నా కెమెరాలో మాట్లాడి చెప్పేసాను. నేను చెప్తా నాకు ఇంకో ఈమె ఇంత చేసిన తర్వాత నేను వీళ్ళు కూడా వద్దన్నారు కాబట్టి నేను ఒకటే మాట అన్న, నువ్వు ఒక 2-3 months నీ లైఫ్ నువ్వు చూసుకోని కూడా చెప్పినా నేను. కానీ అన్న ఆడికెళ్ళి ఫోన్ చేసి ఆమె ఉండాలా, ఆమె ఉంటది, ఎంతైనా మీరు కొట్లాడుకోవాలి కానీ ఇవన్నీ చెయ్యొద్దు అని ఒక మాట చెప్పేసి ఆయన చెప్పింది ఫైనల్ గా. నేనన్నది అన్న నీకు మ్యానిపులేట్ చేసిరు అంటే ఆయన నాకు తెలియదా అన్నాడు. ఆయన ఒక్కోసారి నాకు తెలియదా, నేను అర్థం ఆయన ఆలోచించే మాట్లాడతాడు. ఆయన ఆలోచించి మాట్లాడి అయిపోయింది అన్న, సింపుల్. ఆయన చెప్పిండు, ఆయనకి ఎదురు చెప్తున్నా. హర్ష దగ్గర ఉంటుంది, నేను రాను కూడా రాను, మళ్ళీ ఎంటర్ కూడా నేను అదే చెప్తా. ఇప్పుడు ఇంకా అన్న చెప్పినందుకు నేను ఆయన మాటను కాదనొద్దు, నువ్వు ఉండు, నువ్వు నేను ఎన్ని చేస్తా అది భరించాలా, మీరేం చేస్తా నేను భరించి చూపిస్తా, చేస్తా, నేను కూడా చేస్తా, నువ్వు కూడా చేయి అంతే. నీకు 100 సార్లు చెప్పిన, నేను కూడా రాను, ఎంటర్ కూడా కాను. నేను 100 సార్లు చెప్పిన పర్సనల్ గా ఏది ఎప్పుడు కాదు. నువ్వు మళ్ళీ నేను ఇలా చూడన్నా నేను సారీ నేను ఒక మాట చెప్తున్నా అన్న, నీకు ఇంకో నేను వచ్చింది సారీ ఒకసారి కొట్టినా, ఒకసారి కొట్టినా, వదిలేసి అన్న. ఇంకో మళ్ళీ రానని కూడా చెప్తున్నా, వదిలే అన్న. ఇంకో ఆయన ఇంకో మా చెల్లి ఉంటే మేము ఇట్లా బిహేవ్ చేస్తాం, కానీ ఆలోచించి బిహేవ్ చేస్తాం, ఇట్లా నీ లెక్క చెయ్యం. ఇప్పుడు సంవత్సరంన్నర నుంచి నా దగ్గర ఉంటుంది, నా ఛానల్లో వీడియోస్ చేసుకుంటున్నాం, మేము అప్స్ అండ్ డౌన్స్ అన్ని భరించుకుంటున్నాం మేమే. ఏ రోజు నీకు వచ్చేందుకు కంప్లైంట్ చేయలేమని చెల్లె, నేను రాంగ్ అయితే నువ్వు వచ్చి నా మీద చెయ్యేసే అంత సిచ్యువేషన్ వచ్చిందంటే మరి దానికి ముందు ఎన్నో కావాలి కదా, మరి ఎందుకు చెప్పాలి ఏ రోజు మీ చెల్లె ఎందుకు? అరే మా దగ్గర ఒక మంచితనం ఉంటది అంతే, మేము చేసుకుంటాం ఏ ఫండ్స్ అయినా కానీ కూడా, అది మా మధ్యలోనే పెట్టింది. నువ్వు ఆమె చెప్పక ముందుకే నువ్వు వచ్చి నువ్వు రియాక్ట్ అయినా ఓకే అన్న. ఇప్పుడు నీ చెల్లెకి తప్పైంది, ఈమెకి తప్పైతే నేను కూడా ఇనా, అది ఎవరైనా ఉండని, ఏ ఆడపిల్లకైనా అని కూడా మనం ఫస్ట్ స్టెప్ వేస్తాం. అట్లాంటిది ఇంటి దాకా వస్తే ఎవరి గురించే వేస్తామన్నా, కానీ ఆలోచించేయాలన్నా ఏడ తప్పు ఏడ కరెక్ట్ ఏది రాను చెప్తున్నా. నేను రానంటే రాను, రానంటుండు అసలు ఎప్పుడు రాడు, సరేనా? ఏం లేదు
నేను వీడియోలో చెప్పేసిన వీడియో ప్రూఫ్ కి అన్న చెప్పినందుకు నేనేం డిసిషన్ తీసుకున్నాను. మా అన్న హర్ష మీద చేసినందుకు సారీ, అది నాకు తెలియదు నిజంగా సారీ. అంతకు మించి ఇంకేం లేదు. ఇప్పటి నుంచి మా అన్న నేను తీసుకురాను, ఏదున్నా నేను హర్షనే చూసుకుంటాను. నేను ఎంటర్ గాను తీసుకురాలే, నేను ఎంటర్ గాను. మా అన్ననే ఇంటర్ ఏదున్నా మేము పర్సనల్ గా అయితే నువ్వు ఎంటర్ ఈసారి తీసుకోమన్నా నీ చెల్లిని. తీసుకో. ఇలాగే మాట్లాడితే నువ్వు ఇలాగే మాట్లాడితే వచ్చి ఇలాగే మాట్లాడుతున్నా కదా, ఇప్పుడు గమ్మున అయిపోయింది కదా. ఇంకా అర్థమైతలేదా? ఇంకా చెప్పింది అర్థమైతలేదా? నేను రాననే చెప్తున్నా. ఒక నిమిషం నేను రాననే చెప్తున్నా. నేను ఎప్పుడు రాలే, ఇంతవరకు రాలే. నేను ఇప్పుడు రాలే. నేను మొన్న 2 సార్లు వచ్చిన. నేను ఒకసారి కొట్టినా, ఒకసారి సారీ చెప్పడానికి మొన్న వచ్చినప్పుడు ఏం చేసావునా? ఎప్పుడన్నా వచ్చినా నేను? నన్ను చూసిరా? అన్నా ఇంకో నువ్వు రాలేదన్నా, అదే చెప్తున్నాం. నువ్వు రాకు, నువ్వు వచ్చి కొట్లాడేంత పెద్ద ఏం కావన్నా అది కూడా చెప్తున్నా. అంత కావీడ ఏం కావు. నువ్వు వచ్చి నా సైడ్ కనే ప్రాబ్లం ఉంటలే, ఈమె డైరెక్ట్ వచ్చి నీకు చెప్తే చెప్పుకోండి. చెప్పు ఇక నేను అంటున్నా. సరే అన్నా, సరే ఒక సింపుల్ క్వశ్చన్ అన్నా, నేను వీడియోలోనే అడుగుతున్నా. ఇంతమంది మనకి స్టార్టింగ్ కైనా అసలు మేము మాక్సిమం నేను నా దాంట్లో ఈ గొడవలు నేను చెయ్యా అన్న, నేను చెయ్యా. మేమున్నా మేము వీడియోలు చూసినా చూయకపోయినా మేము ఎంటర్టైన్మెంటే చేసుకుంటాం. నేను వాళ్ళని నేర్పించుడు, వాళ్ళు నన్ను నేర్పించుడే చేస్తాం మేము ఇప్పటి వరకు. తర్వాత ఈ మధ్య మొత్తం ఇవి అవుతున్నా, నేను ఉన్నది చెప్తున్నా, ఇడికేం క్లియర్ చేస్తున్నా నేను. సరే అన్న, నువ్వేం అర్థం చేసుకోకుండా వచ్చి నా మీద చేసుకున్నావు, సరే ఒక ప్రేమతో వేసుకున్నావు. మరి నాకు ఇట్లా గలీజ్ అయినప్పుడు మా ఇంట్లో వచ్చి మీ చెల్లెమే చేసుకుంటుంటే అది కరెక్ట్ ఉంటుండేనా? తప్పైతుండే అంటే మా ఇంట్లో అర్థం చేసుకుని ఆ రోజు అర్థం చేసుకునే నేను వచ్చినా అన్న. మళ్ళీ ఆ రోజు కూడా ఏమన్నావు, నువ్వేం చేసుకుంటావు చేసుకో. ఇప్పుడు నేను నిజంగా కోపం సారీ చెప్పిన కరెక్టే అన్న. నువ్వు వచ్చింది ఒకటే, నువ్వు వస్తుంది ఒకటే లెక్క. ఇప్పుడు కూడా నువ్వు వచ్చింది ఒక రీజన్ కి వచ్చినావు. వచ్చి మళ్ళీ మాటలల్లా నేనైతే గమ్మునుండే ఈసారి అని నువ్వు మళ్ళీ స్లిప్ అయినా. నువ్వు అయ్యే స్లిప్ కే ఇడి దాకా వస్తుంది అన్న. ఆ రోజు కూడా నువ్వేం చేసినావు? ఏం చెప్తున్నావు? మాట బాగుంటది మాటలు కూడా. కాదు ఏమైందని అన్న ఫోన్ చేస్తూ చూడు, అనిపిస్తుందా? అదే అన్న 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 ఒక్క నిమిషం. హలో అన్న ఏం మాట్లాడకన్నా. అరే ఎందుకు అట్లా మాట్లాడతారు? నువ్వు మాట్లాడకు. మళ్ళా నేను ఒకటే చెప్తున్నా సాగర్, నేను రాను నేను. అట్లా అన్నారనుకో మళ్ళా రిపీట్ అవుతుంది. నేను వస్తాను మంచి చెప్తున్నాను, రానని చెప్తున్నాను. ఇప్పుడు ఎవరు వచ్చిన ఈసారి ఇంకా అన్న ఒక నిమిషం ఆగన్నా, రానంటుండు కదా, రాడు. ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాట్లాడండి అన్న, మీరు మాట్లాడండి. రానంటుండు, గొడవ పెట్టుకున్నట్టుగా మాట్లాడుతున్నా. నేను ఇట్లనే మాట్లాడతాను. నేను కూడా ఇట్లా మాట్లాడుతావునా? నాది ఇంతే. అవునండి, మాకు మాట ఇస్తే మాకు నచ్చదన్నా. ఒక నిమిషం రాడు, సరేనా? నేనే చెప్తున్నా రాని అను, రాడు కూడా. ఆయన అంత మంచి చెప్తున్నాను రానని చెప్పేసి ఆయన నువ్వు కూడా మాట్లాడుతున్నావు. ఒక నిమిషం వచ్చిండు అంటున్నా 10 సార్లు. వచ్చిండేమో అయిపోయింది అన్న. వచ్చేటప్పుడు ఎలా మాట్లాడాలి? అయిపోయిన దానికి సారీ అన్ని అయినాయి కదా, మళ్ళీ ఎందుకు కొత్తగా స్టాప్? వద్దన్నా ఇంకో ఆయన 10 సార్లు ఫోన్ చేసి ఏమైంది అయిపోయిందా ఇంకో క్లోజ్ అన్నా ఇంకో నా తప్పు ఉందా సారీ అన్న అయితే మళ్ళీ ఇంకో వాట్సాప్ కాల్ చేస్తున్నాను అన్న ఎందుకన్నా పర్సనల్ నువ్వెందుకు సారీ చెప్పడం సార్ అన్న చేసింది వీళ్ళైతే అన్న చేసింది వీళ్ళు ఎవరు అందరం చేసుకున్నాం అన్నీ అయిపోయినాయి. నువ్వేం కాదు అన్న వల్ల నాకు మళ్ళా రానని చెప్తున్నా నేను. రావద్దన్నా, నువ్వు మాట తగ్గించి ఒక నిమిషం ఆగన్నా.
ఎన్నిసార్లు అయిపోవాలన్నా రానంటుంటే ఆయన మాట్లాడుతుంటే కదా ఫోన్ రానంటుంటే మళ్ళా ఇది చేస్తున్నా మళ్ళీ వెంటనే తీసుకొస్తారు మళ్ళీ రిపీట్ చేస్తారు ఆయన రెచ్చగొడతారు నువ్వు వచ్చి మాట్లాడు ఈడ అయితలేదు అన్న ఇంకో ఒకటే మాట అన్న ఇవన్నీ లొల్లిలు వద్దు అన్న. అన్న ఇంకో కొంచెం అన్న వదిలేసి స్టార్ట్ అయిపోయింది. నేను ఏమంటున్నా అన్న చెప్పిండు దివ్య ఉంటది, మేమేం చేసినా దివ్య ఉంటది, ఆమె ఏం చేసినా మేము ఉంటున్నాం. మేము బ్యాలెన్స్ చేసుకుంటుంటాం. మా మధ్యలో ఎవరు రావద్దు. వాళ్ళ ఇంట్లోనే ఉండని, మా ఇంట్లోనే ఉండని, ఎవరి ఇంట్లోనే ఉండని రావద్దు. వాళ్ళకి అంతగా ప్రాబ్లం ఉంటే వాళ్ళు వాళ్ళ దారి చూసుకోవచ్చు కొన్ని రోజులు. ఎవ్వరు ఫోర్స్ లేదు, ఎవరు ఏం లేదు. రైటా?